నమస్తే అమ్మ. సూర్యమిర్చి మొక్క అక్కడక్కడ పళ్ళు ఉండిపోతే నేను ఏరుకుంటాను. మనము ఈ భూమికి మనం నీరిచ్చానంతేని అప్పుడప్పుడు జీవామృతం వేస్తాను అని చెప్పాను కదా. అంతే, చాలా బాగా నాకైతే కూరగాయలు అవుతాయి. రోజు ఏదో ఒకటి మన ఇంటికి సరిపోద్ది. మన ఇంట్లో మనం పండించుకుంటే మంచిది కదా. చూసారా, అప్పుడు ఈ మిరపకాయలు ఏంటంటే సేమ్ మిరపకాయలలాగే గొప్ప కారం ఉంటుంది. మనం బియ్యం పిండి వడియాలు, గోధుమ నూక వడియాలు, సగ్గుబియ్యం వడియాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ పచ్చిమిరపకాయలే మనము మిక్సీలో వేసి ఆ పేస్ట్ వేసుకుంటే చాలు, కారంగా ఉంటాయి. చూసారా, మళ్ళీ టమాటా మాకు 1/2 కేజీ వరకు వచ్చేసింది. ఆ పక్కనే మీకు కనిపిస్తుంది కదా ఈ డబ్బా. దీంట్లో మేము అదే తీసిన గడ్డి ఉంటుంది కదా, గాబు అంటారు, కలుపు అంటారు. ఆ కలుపు వేసుకుంటే అదే అంతటా అదే మాకు గత్తంగా ఒక 2-3 నెలలకు తయారయ్యి మళ్ళీ మొక్కల దగ్గర నేను వేస్తుంటాను. చూడండి తోటకూర ఎంత బలంగా లేసిందో. మనము మన పెరట్లో ఉడుచుకునే కూరగాయలతోనే నాకైతే రోజు రొటేషన్ అయిపోద్ది. నేనైతే బయట కూరగాయలు ఏవి కొనను. చూసారా, వాడంబరం పూలు చక్కటి పూలు కదా, చక్కగా బలంగా లేస్తున్నాయి. చూడండి, టమాటా 1/2 కేజీ వరకు వచ్చేసింది. వంకాయలు కొంచెం ఉన్నాయి, ఏరుకుందామా. అలాగే ములంకాడలు కూడా ఉన్నాయి, తీసుకుందామా. చూసారా, ఈ వంకాయలు కూడా బాగా ఇస్తుంది. లాస్ట్ అయిపోయి ఇవి కూడా. ఇవన్నీ వర్షాకాలం వచ్చే ముందు అన్నీ క్లియర్ చేసి మళ్ళీ గత్తం వేసుకొని నీట్గా మొక్కలు నాకు తెలియక నేను ఎలగబెడితే అలా గుడిసాను. పాపం ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వచ్చి సాయం చేశారు గత ఏడాది, అప్పుడు నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా, వచ్చే ముందు నేనంతా గొప్పదవ్వుకొని గత్తం వేసి నీట్గా తయారు చేస్తాను, అందంగా తయారు చేస్తాను. ఎందుకంటే వీడియోలో చక్కగా కనిపించాలి కదా, అందుకని. చూడండి, వంకాయలు కూడా ఒక 1/2 కేజీ వరకు వచ్చాయి. నేను మొన్నే తీసాను కదా, ఒక 1.5 కేజీన్నర వరకు మళ్ళీ వచ్చాయి. రోజు మనము మన ఇంట్లో వాడుకోవచ్చు. మన ఇంట్లో మా పెరట్లో పండిన కూరగాయలతో మా ఇంట్లో రొటేషన్ అయిపోద్ది. నేను చాలా మొక్కలు పోగొట్టేసాను బకెట్లో ఉడిసి. రెడ్ వాటర్ యాపిల్ పోయింది, తర్వాత జామ మొక్క కూడా పోయింది. అవన్నీ మళ్ళీ నేను శుభ్రంగా ఈ గార్డెన్ తయారు చేస్తాను. వాడంబరాలు మొన్న ఏరాను కదా, అయినా వచ్చాయి. ములంకాడలు కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, చాలా పెద్ద కాయలు అని చెప్పాను మీకు. పువ్వు పిందెతో భలే ఉంది ఈ చెట్టు. నేను చెప్పాను కదా 50 రూపాయల మొక్క, కానీ కొన్ని 50 రూపాయల కాయలు నేను అమ్మాను అనుకోండి. నేనైతే కూరగాయలు అమ్ముతుంటాను, ప్రకృతి వ్యవసాయం వాళ్ళే కొంటారు, ఆ సిబ్బంది కొని అమ్ముతుంటారు. చూసారా ఎన్ని వచ్చాయో మన పెరటి తోటలోని కూరగాయలు. ఇలా వస్తే మనకు ఆనందం. ఉంటానమ్మా.